నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్ నేను నరేష్ అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది నేరుగా అధినేతకే సవాలు విసురుతున్న చంద్రబాబు పట్టించుకోకపోవడంపై జిల్లా పార్టీలో కలవరం మొదలైంది అసలే అన్నదమ్ముళ్ల దూకుడు ఎక్కువ ఇలాంటి స్థితిలో సీఎం కూడా మౌనంగా ఉండడంతో జిల్లాలో టీడీపీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందని విమర్శలు వస్తున్నాయి 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా జేసీ బ్రదర్స్ అనుసరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లోనే కాదు సొంత పార్టీలోనూ విమర్శల పాలవుతోంది. తాడిపత్రి ప్రబోధానంద స్వామి ఆశ్రమం వద్ద 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో పోలీసుల తీరును తప్పుబట్టిన జేసీ దివాకర్ రెడ్డి ఎంపీనన్న సంగతి మరిచి పోలీస్ స్టేషన్ కు తాళాలు వేయడం వివాదాస్పదమైంది. పోలీసులను నోటికొచ్చినట్లుగా దూషించడాన్ని పోలీసులు తీవ్ర అవమానంగా భావించారట. ఓ కేసులో అనంతపురం పోలీసులు జేసీ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లి సీఐ ఎస్ఐలను బండబూతులు తిట్టడం చర్చనీయాంశమైంది. నాకు తెలియకుండా నా మనిషినే కస్టడీలోకి తీసుకుంటారా అంటూ సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లోనే పోలీసులకు వార్నింగ్ ఇచ్చారట. ఇది మరువక ముందే ఇటీవల కడప పోలీసులపై జేసీ వర్గీయులు దాడికి పాల్పడటం వివాదాస్పదమైంది. మట్కా జూద కేంద్రాలను నిర్వహించే రషీద్ ను అరెస్టు చేసేందుకు వెళ్లిన కడప సీఐ హమీద్ ఖాన్ 2 పోలీస్ కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడటమే కాదు పోలీసు జీపుకు నిప్పు పెట్టారట. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ కనుసన్నల్లో పోలీసులపై దాడులు జరిగాయని సాక్షాత్తు బాధితుడు సీఐ హమీద్ ఖాన్ వాంగ్మూలం ఇచ్చారు. అయినా ఎమ్మెల్యే జేసీపై కేసు నమోదు చేసేందుకు ఎవరూ సాహసించలేదట. కేవలం జేసీ అనుచరులపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారట తాడిపత్రి పోలీసులు. కేసుకు కౌంటర్ కేసు పెట్టడం తాడిపత్రిలో జేసీ వర్గానికి వెన్నతో పెట్టిన విద్యాట. ఎవరైనా తమకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే వారిపై తాడిపత్రిలో కౌంటర్ కేసులు పెట్టించి వేధించడం జేసీ బ్రదర్స్ రాజకీయంలో ఓ భాగమట. కడప పోలీసులపై జరిగిన దాడిలో కూడా ఇదే సూత్రాన్ని జేసీ వర్గం అమలు చేసిందట. కడప పోలీసులు మహిళలపై అనుచితంగా ప్రవర్తించారంటూ జేసీ వర్గీయులు ఫిర్యాదు చేశారట. మా వర్గీయులపై కేసు నమోదు చేశారు కనుక దీన్ని కూడా నమోదు చేయాలంటూ జేసీ బ్రదర్స్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇలా ఎదురు కేసులు పెడితే అసలు కేసు నీరుగారిపోతుందని జేసీ బ్రదర్స్ ప్లాన్ అట. ఎంపీ జేసీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చర్యలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదికలు వెళుతున్నాయట. అయితే అధినేత మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారట. సాక్షాత్తు పోలీస్ స్టేషన్ కు తాళాలు వేసి ఏపీ పోలీసులందర్నీ బండబూతులు తిట్టినా జేసీ దివాకర్ రెడ్డిపై కేసులు నమోదు చేసేందుకు సాహసించకపోవడం సీఎం అసమర్థే కారణమని విమర్శలు వస్తున్నాయి. జేసీ బ్రదర్స్ పై చర్యలు తీసుకుంటే ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని సైకిల్ సార్లు భయపడుతున్నారని గుసగుసలు వినవస్తున్నాయి. స్టేజ్ల మీద నీతులు వల్లెవేసే జేసీ సోదరులు స్టేజ్ దిగగానే తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.